డిస్కషన్ పెట్టింది. టీడీపీ అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ జగదీష్ గారు. ఓకే, జనసేన నేత నిశంకరావు శ్రీనివాసరావు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాసరావు గారు. ప్రేక్షకులకి నమస్కారం. అన్నిటికంటే ముందు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, లేటెస్ట్ నాయకులందరూ కూడా 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో వాయిస్ వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ సార్, కంటిన్యూ. ఈ రోజు రాష్ట్రంలో రాజకీయాలు జనసేన పార్టీకి ముందు, జనసేన పార్టీ తర్వాత మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పుడుతున్నారో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 151 స్థానాలు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఇటీవల పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థుల మేరకు బీజేపీ కలిసిందో వైనాట్ 174 అన్న జగన్మోహన్ రెడ్డి నినాదాన్ని ఇప్పుడు జనసేన తెలుగుదేశం బీజేపీ సాధించబోతున్నాయండి. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రహిత పరిపాలన సాధించాలని పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో పొద్దుపడుతున్నారో ఆ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుస్తున్న నమ్మకం మాకుందండి. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఈరోజు మీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ అయినా ఏమైనా పెట్టుకున్నారా మరి మీరు ఆంధ్రప్రదేశ్లో? జనసేన పార్టీ అనేది ముందు మా రాజకీయ పార్టీకి కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాం లేదా, మేము ఎమ్మెల్యేలు అవుతాం లేదా, మా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారండి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒక్కటే, చాలా మంది రాజకీయ నాయకులు మాకు పదవులు ఏమొస్తాయి, డబ్బు ఎలా వస్తుంది, మరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, సీట్లు పంపిణీ ఎలా ఉంటుంది, అలా ఉంటుందండి. జనసేన పార్టీ అలా కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఏ కాడికి రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు దీని గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం చేయాలి కాబట్టి చేస్తాం తప్పితే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ ఆయన నాయకత్వం పనిచేసే మేమందరం కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవం ఒక ఫార్మాలిటీగా చేస్తుంది తప్పితే 2024 ఎన్నికలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్ని ఒక ఉద్దేశంతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మా ప్రణాళిక ఉంటుంది. కానీ ఈ రోజు జనసేన ఫార్మేషన్ డే అనేది అంత మేము ప్రాధాన్యం ఇవ్వట్లేదు. మేము మాత్రం 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేన తెలుగుదేశం అలయన్స్ లో 170 స్థానాలు ఎలా గెలవాలని వ్యూహ రచనలో ఉన్నాం. రేపే జనసేన పార్టీ లిస్ట్ కూడా రాబోతుంది. ఖచ్చితంగా ఈ 3 పార్టీల కూటమితో రాష్ట్ర ప్రజలకు మంచి జరగబోతుంది. జనసేన అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు కలిసి రాబోతాము, ప్రజలు ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకంతో 24లో సరికొత్త ప్రభుత్వం స్థాపించాలని నమ్మకం మాకుందండి. శ్రీనివాస్ గారు, మీ పార్టీ సపరేట్గా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీ కానీ మీ మిత్రులు, అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ ముగ్గురు కలిసి వెళ్తున్నారు, తప్పేం లేదు. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కాకుండా ఇప్పుడు టీడీపీ పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోంచి మీ పార్టీలోకి వస్తే ఒక అర్థం ఉంది. టీడీపీ పార్టీలోంచి మీ పార్టీ మీదకి వచ్చి మీ పార్టీ గుర్తు మీద పోటీ చేయడానికి ఏమనాలి? ఇప్పుడు రానున్న రోజుల్లో భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు గారు కానీ లేదంటే నరహరి గారు కానీ కొత్తగా మీరు